సంజయ్ గారు, ప్రతి ఒక్కరూ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టి లాభం పొందాలనే ఆలోచన ఉంటుంది. బట్ పొందామని వచ్చేసరికి ఒక 2 పారామీటర్స్లో వెనకడుగేస్తుంది. అంటే నాకు పర్టికులర్ ప్రైస్ కావాలి, పర్టికులర్ ప్లేస్లోనే నాకు ప్లాట్ కావాలని చెప్తున్నారు. సో అది ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే వాళ్ళు అనుకున్నట్టుగా ప్రైస్, వాళ్ళు అనుకున్న ప్లేస్లో దొరికే అవకాశం పోవడం కరెక్టా? లేకపోతే ప్లేస్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటే ప్రైస్ మార్కెట్ డిసైడ్ చేయాలా? లేదా ప్రైస్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటే ప్లేస్ మార్కెట్ డిసైడ్ చేయాలా? వాట్ ఈజ్ యువర్ అడ్వైస్ టు ది న్యూ ఇన్వెస్టర్స్? ఎప్పుడైనా మనం ఒక ప్రాపర్టీ కొనాలన్నప్పుడు అన్నిటికంటే ఫస్ట్ మెయిన్ రోల్ ప్లే చేసేది లొకేషన్ మాత్రమే. ఎక్కడైతే లొకేషన్ పవర్ఫుల్గా ఉంటుందో, ఎక్కడైతే లొకేషన్కి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయో అక్కడ మన బడ్జెట్లోనే రావాలనుకుంటే కుదరదు. ఎందుకంటే ఏరియాని బట్టి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉన్న రేటే మీకు అత్తాపూర్లో ఉండదు, అత్తాపూర్లో ఉన్న రేటే ఎల్బీ నగర్లో ఉండదు. సో ఏరియా టు ఏరియా మారినప్పుడు ప్రైజెస్ మారిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతుంది అన్నట్టే, మనం రూపాయి పెట్టేటప్పుడు డబ్బులు ఈరోజు ₹1,00,000 2 లక్షలు ఎక్కువ పెట్టినప్పుడు 2 లక్షలు ఎక్కువ పెడుతున్నానేమో, 3 లక్షలు ఎక్కువ పెడుతున్నానేమో అనిపిస్తుంది. బట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా అలాగే ఉంటుంది. సో ఎక్కడో మనం దూరం వెళ్ళి డెవలప్మెంట్ లేని దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు ఎక్కడైతే డెవలప్మెంట్స్ బాగుంటాయో, ఎక్కడైతే గ్రోత్కి ఎక్కువ స్కోప్ ఉందో అక్కడ ₹2 ఎక్కువ ఖర్చు అయినా పర్లేదు. మీకు మంచి ప్రాపర్టీ కావాలా, తక్కువ ప్రైస్లో ప్రాపర్టీ కావాలనేది క్లారిటీ ఉండాలి. చీప్ అండ్ బెస్ట్ will never exist at one place. Super, great.